ఏమైంది పులి? ఎందుకంత సీరియస్ గా ఉన్నా? అంతే ఆడియన్స్ వాళ్ళే మూడు స్పాయిల్ చేస్తున్నారు. ఆడియన్సా? వాళ్ళేం చేశారు? ఎంత కొత్త కంటెంట్ ఇస్తున్నా లైక్లు చేయట్లేదు, షేర్లు చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. బాధ చేస్తుంది సునీతే. అయ్యో బాధపడకులే పులి, సబ్స్క్రైబ్ చేస్తారులే, చేస్తారు కదూ. అదే చేత్తో లైక్ కమెంట్ షేర్ కూడా చేస్తారులే పులి, చేస్తారు కదూ. ఓకే సునీతే, నువ్వు చెప్పా కదా. నైవేద్యానికి పెట్టిన ప్రసాదం పల్లెల్లా భలే కూర్చున్నారా అందరూని. భలే చూడ చక్కగా ఉన్నారు మీరందరూ. ముందుగా మన విలేజ్ వారియర్స్ అందరికి ఫన్మోజీ 2D నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలరా. ఇంకెందుకండి లేట్, ఉగాది పంచాంగాలు మొదలెట్టండి. మొదలెడుతున్నా. ముందుగా సింహరాశి అంటే తెలుసుగా ఎవరిదో, మన ఊరు ప్రెసిడెంట్ గారిది. సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం సింహం జూలంత బొచ్చు వస్తోంది. అంటే మన ప్రెసిడెంట్ గారు వచ్చే సంవత్సరానికి సింహం జూలు విదిల్చినట్టు విదిల్చుతారన్నమాట చుట్టూ. తీసుకోరా ఇది. ధన్యవాదాలండి సంభావనకి. నెక్స్ట్ తులరాశి. నాదే నీదే లేరా గేదె? గేదెలు పాల్సిన గడి కదా, ప్రాస కోసం వాడనరా పంది. ఆ ప్రాసలో ప్రసాదాలు మీ దగ్గర ఇట్టుకుని జాతకం చెప్పండి. తులారాశి చాలా భేషుగ్గా ఉందిరా. తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం పురోహితులకి తులం బంగారం దానం చేయాలరా. అదేంటది? మరి అప్పుడేరా ఎదవా తూచా తప్పకుండా మీ ఇంట్లోకి ఐశ్వర్యం వచ్చి పడుతుంది. ఐశ్వర్యం ఎవరో బాగుంటదా? చీ నికృష్ట ఎదవా, పోరా ఇక్కడి నుంచి. నెక్స్ట్ కర్కాటక రాశి. నాదే పాలేరు. మీ కర్కాటక రాశి వాళ్ళకి సంవత్సరం చాలా చెప్పండి. కర్ణ కఠోర కుతంత్ర క్లిష్ట పరిస్థితులన్నీ ఎదురవుతాయిరా. ఈ సంవత్సరం కూడా ఈ ప్రెసిడెంట్ దగ్గర పాలేరుగా చేయాల్సిందేనా? నా కర్మ. రండ్రా కుర్రాళ్ళు, మీదే రాశి? మంచి రాశారు. కన్యరాశి వాళ్ళకి ఈ సంవత్సరం రాజయోగం అని చెప్పొచ్చు. అవునండి. అవునా? అయితే నేను పట్టిందల్లా బంగారం అవుద్దా? బంగారం ఏమిట్రా, డైమండింగ్. అండి పంతులు గారు, అయితే నేను లైన్ ఎత్తున్నా నాకు పడతా? నువ్వు ట్రై చేస్తున్న కన్య నీకు స్విగ్గీలో ఆర్డర్ పెట్టిన శ్రీకన్యలా వచ్చి పడుతుందిరా ఒళ్ళు. అయితే నా ఊళ్ళో కూడా పడుతుందా? బేషుగ్గా. అదేనండి పంతులు గారు, ఇద్దరు కూడా చెప్తున్నారు. నాకు పడుతుందా, ఆడికి పడుతుందా? ఇద్దరిది ఒకటే రాశి, పైగా ఇద్దరిది దూల నక్షత్రాలే కాబట్టి ఇద్దరికి ప్రిడిక్షన్ ఆల్మోస్ట్ ఒకటే. అదేనండి, ఇద్దరు ఆకలి మీద ఉన్నాం, ఇద్దరికి ఒక బిర్యానీ ఇస్తారుగా. అది కాదురా, ఇద్దరి ప్రాబబిలిటీ ఒకటే అయినా ఈ ఉగాది పర్వదినం నాడు ఎవరైతే మంచి లక్షణాలతో ఉండి ఫ్యామిలీ మెప్పు ఎవడైతే పొందుతాడో, మిడిల్ క్లాస్ కష్టాలన్నీ అర్థం చేసుకొని ఎవడైతే మసులుతాడో వాడే ఫ్యామిలీ స్టార్ అవుతాడు. వాడనుకున్నవే నెరవేరుతాయి. అయితే నేనే ఫ్యామిలీ స్టార్. అయితే ఉగాది ఫ్యామిలీ స్టార్ నేనే. రే పులే, వెళ్ళి తోరణాలు పట్టుకురా. ఏటానా తోరణాలు ఆభరణాలు అంటే పండగ పూట నేనేం పని చేయను. సంవత్సరం అంతా పని చేసినోడు కూడా ఎంత గట్టిగా ఎవడో చెప్పడు. పోనీ మెత్తగా చెప్తానేనండి, ఈ రోజు నేనేం పని చేయనే, మొత్తం రిలాక్సింగ్. సరే మరి నీ ఇష్టం. పంతులు గారు చెప్పింది విన్నావు కదా, మంచిగా ఉండి ఫ్యామిలీ స్టార్ అయితేనే నీ కోరికలన్నీ నెరవేరుతాయి. నిజమే కదా నాన్నగారు, నేను వెళ్తే తెస్తానే తోరణాలు. అబ్బాయి వద్దులేరా, నువ్వు రెస్ట్ తీసుకో. ఊరుకో నాన్నగారు, పండగంటే రెస్టే తీసుకోవాలా ఏంటి? తోరణాలు కూడా తీసుకురావచ్చు, నేను తీసుకోతానే.
కట్టేస్తాను. ఇంకెందుకు లేటు కట్టే. కట్టాలా? నేనేమో బుజ్జిగా ఎంతున్నాను, ఆ గుమ్మమేమో బుర్జ్ ఖలీఫా అంత ఎత్తులో ఉంది, ఎలా కడతాను? బుజ్జిగా ఉంటే తోరణాలు కట్టకూడదా ఏంటి? అయినా నువ్వెవడరా? ఫ్యామిలీ స్టార్. సరేనా, నేను బయటికి వెళ్తాను, బాయ్. బయటికెళ్ళి యాప్ పట్టుకొచ్చే. ఈ అప్పువా? నేనేమన్నా పిచ్చి పువ్వు అనుకున్నావు ఏంటి? అన్ని పనులు చెప్తున్నా. నువ్వెవడరా? ఫ్యామిలీ స్టార్. పిచ్చి పువ్వు అయితే ఈ యాప్ తీసుకురాకూడదా ఏంటి? తెత్త నాకు. అబ్బా అమ్మా, ఎక్కడ పడితే అక్కడ కూర్చుపోతుంది బాబాయ్. ఏంటిది లోపలికి ఎక్కేసింది? అమ్మా అబ్బా అబ్బా అబ్బా, అయ్యా! అమ్మా, చెవులు ఎక్కేసింది బాబాయ్. అబ్బా అబ్బా. ఇదిగో తీసుకో. సరేరా, దా బయటికెళ్ళొద్దాం. వెళ్ళరా, వెళ్ళి పొల్లటి మామిడికాయలు తెంపుకొచ్చాయి. ఏంటి మామిడికాయలు అంటే తలకాయలు పాల్గొట్టేస్తారు? అది మార్కెట్ కాదు, ప్రెసిడెంట్ గారి తోట. నేను చూసుకుంటాను రా. అయినా నువ్వెవడా? నాకు తెలుసు, ఫ్యామిలీ స్టార్. అయితే మామిడికాయలు మార్కెట్ లోనే కొనాలండి. ప్రెసిడెంట్ గారి తోటలో కూడా దొంగతనం చేయొచ్చు. నువ్వు ఎక్కడ ఉండి కాయలు దొంగతనం చేస్తావా? ఆగరా, నీ పని చెప్తారా. నేను కూడా చూస్తాననే కదరా చెప్పింది. మామిడికాయ ఇవ్వు. ఇప్పుడు చింతపండు. ఫ్యామిలీ స్టార్ చింతపండు. నెక్స్ట్ అట్టిపళ్ళు. అబ్బా అయిపోయిందిరా. ఇదిగో నువ్వు కూడా తిను. ఎలా ఉంది? తిరిగా పులుపులుగా కారంగా ఒకరుగా ఒక పచ్చలాగా ఉన్నా. ఏడ్చాలే, ఇంక నీ పని అయిపోయింది, బయటికి బా. సునీతేటి ఫెస్టివల్ డే రోజు హ్యాపీగా కాకుండా మూడీగా కూర్చుంది. సునీత ఏమైంది? అది ఉగాది పచ్చడి లేదు పులి. ఏంటి పచ్చడి చేయడానికేమో అమ్మలేదు, మా నాన్నకేమో పచ్చడి రాదు. అయ్యో, నాకు తినాలనుంది. నాకు కూడా నేను లవ్ చేయాలనుంది. ఏం లేదు, నాకు కూడా నీకు తినిపించాలనుంది. దానికి ఎందుకు ఎడుతూ తీసుకొస్తా నాకు. నిజమా పులి? ఈ రోజు మా ఇంట్లో చట్నీ నేనే చేశాను. ఓ సూపర్. నీకు తినిపిస్తానా? ఏంటి చట్నీ మొత్తం అయిపోయింది? బాత్రూమ్ లో నీళ్ళు అయిపోయి నేనే అరవట్లేదు. నువ్వెందుకురా బయట నుంచి కావు కేకలేస్తున్నావు? చట్నీ ఏమైపోయింది అంటే అదే పొరపాటు నా పొట్టలో పడిపోయిందిరా. ఏంటి మొత్తమా? మొత్తం అంతా ఏంట్రా? ఉంచాను కదా, స్పూన్ ఉన్నారా? ఉంచాలి, 3 స్పూన్ ఉన్నారా? ఆగడానికి ఎక్కువ, నవలానికి తక్కువ. సరే లేదోట్లే, సుంతి టేస్ట్ అన్న చూపెడదాం. బ్రాళ్ళు ఎక్కడికి రా? ఆ చేతులు ఏంటి ఇలా? ఉగాది రోజు ఉగాది పచ్చడి తినకపోతే ఆవకాయ పచ్చడి తింటాడేట్రా? సునీత కోసం తీసుకెళ్తుంది, నువ్వు లాక్కొని మరి తినేస్తున్నావు. ఏంటి సునీత కోసమా? నాకు ఇది వద్దు. నేను అదే చెప్తాను, నీకు ఇది వద్దు. వద్దంటే మరి సునీతకి పచ్చడి ఇవ్వాలి. ఒరే అల్లుడు, నీకు రాజపూజ అంత చెప్పాడ్రా? 4. మరి అవమానం 14. మరి అదే ఆ లక్కీటు ఈ లక్కాటి వేసుకోవాలంటే ఏదో పని చేయాలి కదా. అవును మాయా, చేయాలి. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. ఏంటది? ఇప్పుడు సునీతకు ఒకటే పచ్చడి చేసావు అనుకో, సునీత ఒకటే ఇంప్రెస్ అవుద్ది. అదే ఊరో అందరికి పెట్టావు అనుకో, అందరూ ఇంప్రెస్ అయిపోతారు. ఆ రాజపూజ్యం రాజమండ్రిలో ఎండలా పెరిగిపోద్ది, అవమానం ఆవగించంత అయిపోద్ది. ఇది మాయా పర్ఫెక్ట్ ప్లాన్.
అది నువ్వు ఆగు, కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను తీసుకొచ్చేస్తాను. మాయా ఇవన్నిట్లో వేయడానికి గిన్నె తేలేదురా. మర్చిపోయిన రాడు 1 నిమిట్. వీడే గేతి తాగే కుడితికెన్ను దొంగలించాడు. వీడేదో చేయబోతున్నాడని నా అంతరాత్మలోని ప్రేతాత్మ చెబుతుంది. దాన్ని నేను ఆపుతా, వీళ్ళ భరతం పడతా. అమ్ము ఇంత ఉగాది పచ్చడి చేసి ఊరందరినీ ఇంప్రెస్ చేసి ఊరందరికీ ఫ్యామిలీ స్టార్ అవుదాం అనుకుంటున్నారు. కానీ నేను అది అవనివ్వను. అబ్బా అయిపోయిందా పచ్చడి? ఒకసారి టేస్ట్ చూసి చెప్తావమ్మా. ఏదో తగ్గినట్టుంది మాయా. ఏదో తగ్గిందా? అది దీన్ని అడుగుదాం. ఏమో పచ్చడి ఏం తప్పోయింది నీలో? నాలో చేతి తగ్గింది. ఏటి సేదా కురాళ్ళు అది అందుకో. ఈ అప్పు అయిపోయింది మాయా. యాపు అయిపోతే సేదే కదా కాకరకాయ అందుకో. ఏమో పచ్చడి అంతా సరిపోయిందా? పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. రెండు ఫైనల్ టచ్ ఈ కూడా వేసి. ఏం కలుపుతున్నారా? ఊర్లో వాళ్ళందరికీ బలం రావడానికి బి కాంప్లెక్స్ టాబ్లెట్ కలుపుతున్నాం. నీకు తెలియదులే, నువ్వు ఊరుకో. ఏంటి ప్రెసిడెంట్ గారు, సుబ్బారావు, ఏర్మాలు, అందరూ రండి, రండి, రండి. జాయ్ ఏమైందిరా అంత గట్టిగా అరిసావు? ఏం లేదండి, మావాడు ఉగాది పచ్చడి చేశాడు అందరికి పంచడానికి. మీరు ముందు చెయ్యండి. ఆపండి. ఏమైందిరా? వీళ్ళు మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారు. ఆ పచ్చడి చేసింది వాళ్ళు కాదు, నేను. పేరెంట్ గారు వాడు తప్పు చెప్తాడు, చేసింది మేము. రే పాలసీను, ముందు వాళ్ళే వచ్చారు. అయినా నువ్వు చేసావనడానికి నీ దగ్గర సాక్ష్యం ఏంట్రా? కావాలంటే ఆ గిన్నెని ఒకసారి చూడండి. అది నా గేదె గంగా తాగే కుడిత గిన్నె. ఆ నిజమే. అయినా నీ గంగే తాగుతాను గ్యారెంటీ ఏట్రా? కావాలంటే నా గంగనే పిలుస్తా, అడగండి. గంగా, అమ్మా, అమ్మా గంగా, ఇందులో నువ్వు కుడి తాగుతావా లేదా? ఇందులో కుడితే నేనే తాగుతా. విన్నారు కదా, ఆ గిన్నె నాదే, అందులో ఉన్న ఉగాది పచ్చడి నాదే. మీ అందరి కోసమే చేశా. అబద్ధాలు ఆడతారా? అబద్ధాలు పక్క పోండి. అబ్బా చాలా బాగుందిరా పాలసీను, నీ ఉగాది పచ్చడి. ఆ చాలా బాగుందిరా. ఏం కలిపావురా పచ్చల్లో? పచ్చడి పెట్టమంటే విషం పెడతావురా? కట్టేంట్రా ఇన్ని? ఆ మిగిలిన పచ్చడంతా ఆడి నోట్లో కొక్కండి. అమ్మా, అమ్మా, వద్దు, అమ్మా, బాయింద్రా అంటే మరే మాయా అలాగే వాళ్ళడికి. పులి పచ్చడన్నా ఇంకా ఇవ్వలేదేంటి? సునీత, ఇదిగో నీకోసం రాజా. అబ్బా చాలా బాగుంది పులి, నీలాగే. ఎనీథింగ్ ఫర్ యు సునీత. ఒరే అండు, మన ప్లాన్ ఫెయిల్ అయినా సునీత ఫుల్ ఇంప్రెస్ అయిపోయిందిరా. పచ్చడిస్తే